నేను మీ ఆర్ఎన్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. నేను కూడా చాలా బాగున్నాను. గైస్, ఈ వీడియో పర్పస్ వచ్చేసి నా ఓవరాల్ యూట్యూబ్ జర్నీ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందల ఎలాంటి ప్లాన్స్ చేశాను, ఈ యూట్యూబ్ ఓవరాల్ జర్నీలో నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన పర్సన్స్ గురించి మొత్తం క్లియర్గా చెప్తాను. కొంచెం బోర్గా ఉంటుంది ఈ వీడియో, బట్ అడ్జస్ట్ అయ్యి లాస్ట్ వరకు చూడండి. నిజం చెప్పాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలీదు. సో ఎందుకంటే మా నాన్న మా చిన్నప్పటి నుంచి ఒక విషయం చెప్పుకుంటూ వచ్చేవాడు. నువ్వు ఏమైనా కష్టాల్లో ఉన్నప్పుడు నీ పక్కన ఎవరైతే ఉండి నీకు తోడుగా ఉంటాడో వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకు అని. సో ఇదే నా లైఫ్లో జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ వీడియోలో మొత్తం 5 పర్సన్స్ గురించి అయితే క్లియర్గా చెప్పాలి. సో ఈ 5 పర్సన్స్ వాళ్ళ ఫుల్ సపోర్టు నాకు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఏ వీడియోలో కూడా వీళ్ళ గురించి ఎప్పుడు చెప్పాల, అంత ఛాన్స్ కూడా రాల. సో ఇప్పుడు చెప్పడానికి గల రీజన్ వచ్చేసి ఫ్యూచర్లో ఎవరు ఎలా వెళ్తామో, ఎక్కడికి వెళ్తామో, మన జర్నీ ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవరూ చెప్పలేము. నేనైనా చేంజ్ అవ్వచ్చు, నేను ఇంకో చోటకి వెళ్ళొచ్చు, వాళ్ళైనా చేంజ్ అయ్యి ఇంకో చోటకి వెళ్ళొచ్చు. బట్ ఎప్పటికీ మనకి హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. సో వాళ్ళ గురించే ఈ వీడియో ఓవరాల్ మొత్తం. 2023 మేలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామన్న ఐడియా వచ్చింది. నార్మల్గా యాక్చువల్ ప్లాన్ ఏంటంటే నాది 2024లో కానీ 2025లో కానీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము, ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో సడన్గా నేను మే అనుకున్నాను, జూను 5th ఫస్ట్ వీడియో నా యూట్యూబ్లో అయితే రిలీజ్ చేశాను. మీరు ఆల్రెడీ ఉంది ఇంట్రడక్షన్ వీడియో, అంత బాగలేదని నాకు తెలుసు, బట్ నేను ఫస్ట్ తీసిన వీడియో యూట్యూబ్లో. సో ఆ వీడియో ఇప్పటికీ ఉంది. నేను జూన్ 5th 2023 అప్లోడ్ చేశాను మన ఛానల్లో. సో దీనికన్నా బిఫోరే నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము వద్దా అని 2 months 3 months అయితే గట్టిగా దాని మీదే వర్క్ చేశాను. అంటే ఎలా స్టార్ట్ చేయాలి మన ఛానల్, ఎలాంటి కంటెంట్ తీస్తే మన వాళ్ళకి నచ్చుద్ది, ఎలాంటి ప్లేసెస్ వెళ్ళాలి. నేను తీసే ప్రతి వీడియో దాని వెనకాల ఒక స్టోరీ లైన్ అయితే ఉండాలి. అంటే అది పక్కన వాళ్ళకు ఉపయోగపడేలాగా, కొత్త విషయాలు తెలిసేలాగా వాళ్ళకు ఉండాలని అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మన నేమ్ కూడా ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్వై అని చాలా ఆలోచించి పెట్టడం జరిగింది. ఈ ఓవరాల్ టైం పీరియడ్లో నేను ఎవరికి చెప్పాల, నిజం చెప్పాలంటే ఇలా స్టార్ట్ చేస్తున్నాను, ఇలా ఉంటుంది అని నేను ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేసేసాను. సో ఇది స్టార్ట్ చేయటం ఒక వ్యక్తి అయితే, జ్ఞానేశ్వరరావు అని నా ఫ్రెండ్ ఉన్నాడు. తన నేమ్ వచ్చేసి జ్ఞానేశ్వరరావు, జ్ఞాని అని పిలుస్తాను. నేను 5th June 2023 ఇంట్రడక్షన్ వీడియో ఇచ్చాను, ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను ఆ టైంకి. సో దాని తర్వాత చాలామంది నాకు డైరెక్ట్ కాల్స్ చేశారు, మెసేజెస్ చేశారు, వీడియో చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడుతున్నావు. ప్రతి ఒక్కళ్ళు ఎలా అయితే నన్ను సపోర్ట్ చేసేవారో అలానే అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలానే నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. ఎందుకు నీకు యూట్యూబ్ ఈ మొత్తం ఎందుకు, నార్మల్గా జాబ్ చేసుకోవచ్చు కదా, కూర్చొని వర్క్ చేసుకొని శాలరీ తీసుకోవచ్చుగా, ఇలాంటి కామెంట్స్ కూడా వచ్చినాయి. నా ఓన్ ఫ్రెండ్స్ నుంచే చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, అవసరం లేదు నీకు, వర్క్ అవ్వదు అని. సో ఈ జ్ఞాని అనే పర్సన్ నేను ఇలా తనతో షేర్ చేసుకున్నాను. తనే అడిగాడు మొత్తం, ఏంటి బావా అని పిలుచుకుంటూ ఉంటావు, ఏంటి బావా వీడియోస్ మరి ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అంటే, నేను తనకి మొత్తం చెప్పడం జరిగింది. ఇలా అనుకుంటున్నాను, ఇది సిచ్యువేషను అది అని ఓవరాల్గా మొత్తం మా ఇద్దరి మధ్య డిస్కషన్ అయింది. సో విత్ ఇన్ సెకండ్లో వాడు, అది కూడా కాల్లో మాట్లాడుకున్నాము, ఇంకేం ఆలోచించలా, డైరెక్ట్ నాకు ఒకే విషయం చెప్పాడు. నువ్వు డైరెక్ట్ నర్సరావుపేట నుంచి హైదరాబాద్ వచ్చేయి, నువ్వు తీసే ప్రతి వీడియోలో నేను నీకు సపోర్ట్గా ఉంటాను, నేను నీ పక్కన ఉంటే నీకు కొంచెం వర్క్ బర్డెన్ అనేది తగ్గిది కదా, నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. సో నాకు ఎలాంటి వర్క్ ఉన్నా పక్కన పెట్టి కొన్ని రోజులు యూట్యూబ్ మీదే ఫోకస్ చేస్తావు అని ఒకే మాట చెప్పాడు డైరెక్ట్. సో వాడికి నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోలే, ఎందుకంటే నేను ఇప్పుడు వరకు వీడియోస్ ఇలా సక్సెస్ఫుల్గా కాన్ఫిడెన్స్తో తీస్తున్నానంటే ఫస్ట్ నాకు సపోర్ట్గా ఉన్న ఫ్రెండ్ జ్ఞానేశ్వరరావు. రే నీ గురించి చెప్తున్నాను, మళ్ళా కొత్తగా ఎమోషనల్ అవ్వవాకు. సో మేము అలా స్టార్ట్ చేశాక 5th రిలీజ్ చేశాక వీడియో 4-5 డేస్కే నర్సరావుపేట టు హైదరాబాద్ అని వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఉంటుంది మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. సో చూడండి,
సో అది కూడా అంత రాలా. ఇంకా డైరెక్ట్ వాడు చెప్పాడని హైదరాబాద్ అయితే వెళ్ళాక మేము కూర్చొని అంతా డిస్కస్ చేసుకుంటున్నాం. నిజం చెప్పాలంటే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాక నా కాడ నా ఫస్ట్ ఎక్విప్మెంట్స్ OnePlus ఫోను, ఇప్పుడు కూడా ఉంది నా కాడ. ఈ ఫోను 300 రూపాయలు మైక్. ఈ ఫోను మైక్ పట్టుకొని ఏదో సాధిద్దామని యూట్యూబ్లో అలా నర్సరాబాద్ నుంచి హైదరాబాద్ జర్నీ చేసుకుంటూ వెళ్ళాక ఎలాంటి వీడియోస్ చేద్దాము, ఏమనుకుంటున్నాము మొత్తం ఇద్దరం డిస్కస్ చేసుకొని ఇంకా లేట్ ఏం చేయాల. నాకన్నా వాడికి ఎక్కువ తొందర, ఏమైనా వీడియోస్ తీయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాడికే నన్ను ఎక్కువ బ్యాక్ నుండి పుష్ చేస్తూ ఉండేవాడు. సో వెంటనే వితిన్ 2-3 డేస్లో నేను వెళ్ళంగానే 10th June 2023 1000 years బ్యాక్ టెంపుల్ అని ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాము. ఉంది చూడండి మన ఛానల్లో. ఒక రామాలయం టెంపుల్, చాలా వేల సంవత్సరాల హిస్టరీ ఉన్న టెంపుల్. సో దాన్ని కూడా ఆ ప్లేస్ కూడా వాడే రీసెర్చ్ చేసి చూసి ఇలా వెళ్దాం బావా, చాలా బాగుంటుంది, ఎవరికి తెలియదు, మన సరౌండింగ్స్లో తీద్దామన్నాడు. సో అలా స్టార్ట్ చేసి నా ఫోన్ పట్టుకొని మైక్ తీసుకొని స్టార్ట్ చేశా. దాంతోపాటు నా కాడ ఒక సెల్ఫీ స్టిక్ ఉండేది చిన్నది, అది ఇప్పుడు కూడా ఉంది, నేను చాలా జాగ్రత్తగా దాపెట్టా ఇంట్లో. సో ఇంకా ఏం లేదు, ఇలా పెట్టుకునే సెల్ఫీ స్టిక్కి అలా నా వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, స్టార్టింగ్ స్ట్రగుల్స్, స్టార్టింగ్ నెర్వస్, అంతా భయంగా ఉండేది. నేను ఒక్క ఇంట్రడక్షన్ వీడియో తీయడానికి కనీసం 5 నుంచి 10 టేకులు తీసుకునేవాడిని. వీడియో తీయడం కొంచెం రాలేదంటే డిలీట్ చేయడం, అది కూడా నేను చెప్పను, పక్క నుండి వాడే చెప్తాడు, బావా ఎందుకో రాలేదు, కరెక్ట్గా మళ్ళా తీద్దాము అని. సో వాడికి ఉన్న పేషెన్స్ లెవెల్ ఎలా అంటే నాకు కూడా ఉండదు. ఏం కాదు అడ్జస్ట్ చేద్దామని అంటే, వద్దు స్టార్టింగ్ చేస్తున్నావు కాబట్టి నీట్గా తీద్దామని. ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే మా ట్రిప్పు ఈవినింగ్కి ఎండ్ అయింది. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ కల్లా ఎండ్ అవ్వాలి. సో ఇది మొత్తం ఎందుకు చెప్తున్నానంటే వాడు అంత సపోర్ట్ చేశాడు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందల నుంచి నేను ఉంటాను, అలా మేము కంటిన్యూస్గా నాకు తెలిసి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ మొత్తం హైదరాబాద్లో కవర్ చేశాము. అదే సెల్ఫీ స్టిక్, అదే OnePlus ఫోను, అదే మైకు. మా జర్నీ ఎలా అంటే నా పక్కన వాడు ఉంటే చాలా సపోర్ట్గా అనిపించేది, వాడికి పేషెన్స్ చాలా ఎక్కువ. అలానే నేనేమైనా అన్నా కానీ వాడు రివర్స్లో నన్ను ఏమండు, ఇది అని సలహాలు తీసుకుంటాడు, నేను సలహాలు వాడిని అడుగుతాను. అలా మా జర్నీ స్టార్ట్ చేసింది. సో జ్ఞాని చాలా చాలా థ్యాంక్స్ రా. ఇప్పుడు మన యూట్యూబ్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నా కానీ, ఇంకా ఫ్యూచర్లో ఎంత రన్ అయినా కానీ, దీనికి ఫస్ట్ స్టెప్ నేను నువ్వే అని చెప్తాను కాన్ఫిడెన్స్గా. సో నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, మనం ఇలానే కంటిన్యూస్గా ఇంకా జర్నీస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఎప్పుడూ నీకు చెప్పలేదు, నాకు తెలిసి ఏ మెసేజ్లో ఉండదు నేను ఇలా నీకు థ్యాంక్స్ చెప్పటం. సో 2024 ఒక స్పెషల్గా నీకు ఒక ట్రిబ్యూట్ అయితే అర్పిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ రా, నా పక్క నుండి ఇలా స్టార్ట్ చేసిన కానీ ఎండింగ్ వరకు ప్రజెంట్ ఇప్పుడు కూడా ప్రతిదీ నాకు అడ్వైజ్ చేయటం అలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ పర్సన్ నేమ్ వచ్చేసి సుస్మిత. తను ఎలా అంటే మా జర్నీ చిన్నప్పటి నుంచే ఉందని చెప్పుకోవచ్చు. మేము చాలా 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 క్లోజ్, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా ట్రీట్ చేసుకుంటాం ఇద్దరం. A to Z మేము ప్రతిదీ డిస్కస్ చేసుకుంటాం. తన బాధలైనా సంతోషాలైనా కష్టాలైనా ప్రతిదీ నాకు చెప్తుంది. సేమ్ నేను ప్రతిదీ తనతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఒకరోజు ఏమైందంటే ఇలానే వీడియోస్ తీస్తూ ఉన్నాము. ఆల్రెడీ జ్ఞానితో చెప్పాను కదా, ఆ వీడియోస్ ఓవరాల్గా తీసి మొత్తం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్, ఎందుకు వీడియోస్ రీచ్ అవ్వటం లేదు. నిజం చెప్పాలంటే అప్పటికి నా కాడ ఉంది 150 or 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్. ఒక్కొక్క వీడియోస్కి వ్యూ వచ్చేసి 300 to 200 అంతే. కొంచెం చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాక నేను తనతో చెప్తా కదా, ఓవరాల్గా ఒకరోజు ఇలానే ఫోన్ మాట్లాడకుండా తనతో చెప్తా ఉన్నాను, లేదు సుస్మిత కొంచెం ఇబ్బంది అయింది, ఇంత కష్టపడి తీస్తున్నా కానీ రిజల్ట్ ఎందుకో రావటం లేదు, ఎందుకో ఇప్పుడు ఆపేసి నెక్స్ట్ స్టార్ట్ చేద్దాంలే అనిపిస్తుంది అని అన్నా. వెంటనే ఈ మాట చెప్పగానే తను ఒకే మాట అంది, ఏం మాట్లాడుతున్నారా, మైండ్ ఏమైనా పోయిందా, ఇంత కష్టపడి స్టార్ట్ చేసి ఇప్పుడే ఎలా వస్తుంది, గ్రోత్ చిన్నగా వస్తుందిలే అని తను నన్ను అరవటం జరిగింది. చెప్పింది అలాంటి డెసిషన్స్ తీసుకోకు అని చెప్పి నెక్స్ట్ రోజు నేను అప్పటికి హైదరాబాద్లోనే ఉన్నాను, తను కూడా అక్కడే ఉంది.
సో నెక్స్ట్ రోజు డైరెక్ట్ కలవడానికి నాకు వచ్చి పక్క నుండి మొత్తం చెప్పి వెంటనే రాదు, ఏది సక్సెస్ అయినా ఇంకోటైనా కొంచెం టైం పడుతుంది, పేషెన్స్గా ఉండి ముందరికి వెళ్ళు అని ఆ రోజు ఒక పెద్ద స్పీచే ఇచ్చింది నాకు. సో తను ఆ విషయం చెప్పకపోతే నాకు తెలిసి మేబీ నేను యూట్యూబ్ ఆపేసి ఉండొచ్చు, ఎందుకంటే డిసప్పాయింట్మెంట్లో నేను కొన్నిసార్లు ఏం చేస్తానో నాకే తెలియదు. సో ఆ రోజు వచ్చి పక్క నుండి తను మొత్తం క్లియర్గా చెప్పి, ఆ రోజుకి నా కాడ ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉండేది, నా కాడ మనీ లేదు. తన ఓన్ కార్డు ఇచ్చి వద్దు, ఫోన్లో వద్దు, సపరేట్గా ఒక కెమెరా కొనుక్కుందాము, సపరేట్గా ఎక్విప్మెంట్ వీడియోస్కి కావాల్సిన యాక్సెసరీస్ మొత్తం తీసుకుందామని తన కాడ ఉన్న కార్డు ఇచ్చి ఓవరాల్గా A to Z పోయి షాపింగ్ చేసి అలా తను నాకు బ్యాక్ ఎండ్ ఉండి ఓవరాల్గా మొత్తం సపోర్ట్ ఇచ్చింది. సో ఆ టైంలో కానీ నేను తనతో డిస్కస్ చేయకపోయినా, తను నాకు ఇలా స్పీచ్ ఇవ్వకపోయినా, ముందలుండి బ్యాక్ ఎండ్ ఉండి పుష్ చేయకపోయినా నేను ఈ పాటికి వీడియోస్ వచ్చేవి ఉండేవి కాదు. సో అలా తను నాకు సపోర్ట్ చేయడం అయితే జరిగింది. తను కూడా మెయిన్ రోల్ అయితే తీసుకుంది యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్లో. సో తను అంతే, నాకు తెలిసి ఈ వీడియో చూస్తూ ఉంటుంది, తను కొంచెం ఎమోషనల్ అయ్యి ఉంటుంది, కొంచెం నవ్వుతూ ఉంటుంది. ఎప్పుడూ నేను ఇలాంటి కన్సర్వేషన్ ఉండదు మా మధ్య, తిట్టుకుంటాం, పరుచుకుంటాం, ఫన్నీ థింగ్స్ చేస్తాము, మేము చాలా చాలా క్లోజ్. ఇంకా ఎక్కువ చెప్పలేను తన గురించి, ఎందుకంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళని అంత రిలేషన్ మా మధ్య ఉండేటప్పుడు ఎంత మాట్లాడినా తక్కువే. సో సుస్మిత, నువ్వు కూడా ఏమనుకోకు థ్యాంక్స్ చెప్పానని. సో మన బాండింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి, నువ్వు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా. సో నేనైతే నా సైడ్ నుంచి ఎప్పుడు నీకు థ్యాంక్స్ అనేది మనస్ఫూర్తిగా చెప్పలేదు, అంత ఛాన్స్ కూడా నువ్వు ఇవ్వలేదు. సో ఇప్పుడు చెప్తున్నాను, నా పక్క నుండి నాకు అంత సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా సరే మేము ఇద్దరం ఒకరికి హెల్ప్ చేసుకుంటాము. నా పక్క నుండి హెల్ప్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. సో నేను ఇప్పటికీ అనుకుంటా, కొన్ని జర్నీస్లో కానీ కొన్ని మూమెంట్స్లో పక్కన ఉంటే తను బాగుంటుంది, ఎప్పుడు మేము ఈచ్ అదర్ సపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు తను ఫారెన్లో ఉంది, సో నేను ఇక్కడ ఉన్నాను, అది వేరే విషయం, అది కూడా చాలా జరిగింది, ఆ తర్వాత చెప్తాను టైం ఉన్నప్పుడు. సో వన్స్ అగైన్ సుస్మిత, చాలా 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 థ్యాంక్స్ నా పక్క నుండి సపోర్ట్ చేసినందుకు. ఎప్పుడు మన బాండింగ్ ఇలానే ఉండాలి, మనం ఎంత హైట్కి రీచ్ అయినా. సో ఇంకంతే, ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే నీకు తెలుసు నచ్చదని అలాంటివి. బట్ ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయ్యి తీసుకో నా థ్యాంక్స్ని. థర్డ్ పర్సన్ నేమ్ వచ్చేసి కృష్ణ. మీకు వాడి నేమ్ ప్రతి వీడియోలో తెలిసే ఉంటుంది, చాలాసార్లు మన వీడియోస్లో ఉంటాడు. సో వీడు కూడా నా వీడియోస్ బ్యాక్గ్రౌండ్ సక్సెస్కి చాలా మెయిన్ రోలే తను కూడా ఉందని నేను చెప్తాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో మొత్తం యాక్సెసరీస్ అవి మొత్తం తీసుకున్నాక నర్సరావుపేట రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక డైరెక్ట్ తనే అడిగాడు, వీడియోస్ లేట్ అవుతున్నాయి బావా మన ఛానల్లో, సో ఇలా అయితే కొంచెం రీచ్ అయితే తగ్గిద్ది, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ వెంటనే అప్డేట్స్ అయితే అడుగుతూ ఉంటాడు. సో ఏదైనా సరే ఒక ప్లేస్ అనుకో, డైరెక్ట్గా వెళ్దాము, నేను నీ తోడుంటాను అని తను ఫస్ట్ మేమిద్దరం కలిసి 6th January 2024 కోటప్పకొండ సిరీస్ అయితే రిలీజ్ చేసాం వీడియో. సో వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అది నేను ప్రొఫెషనల్గా మాట్లాడాను అని అనిపించిన వీడియో, అది నా గోప్రో కొన్నాక తీసాను ఆ వీడియో. సో వీడియో ఎలా అంటే, కృష్ణ గురించి కొంచెం చెప్పాలి. మేము వీడియో ఏమైనా షూట్ చేస్తున్నాము, కొన్నిసార్లు బాగా వచ్చింది, కొన్నిసార్లు బాగా రాదు. వాడికి ఎలా అంటే ఫ్రేమ్ ఏదైనా పెట్టుకున్నా కానీ ఏ ప్లేస్ గురించి అయినా చెప్పేటప్పుడు నాకన్నా సరే ముందలే వాడికి నచ్చకపోతే కట్ ఆపేస్తాడు, డైరెక్ట్ పవర్ బటన్ ఆఫ్ చేస్తాడు, ఇంకా నాతో పని లేదు వాడికి ఏంటంటే తీసే వీడియో ప్రతిదీ క్లారిటీగా ఉండాలి, ఒక ఫ్రేమ్లో ఉండాలి. సో తనకి గోప్రో మొత్తం నేర్చుకున్నాక తను తొందరగా నేర్చుకున్నాడు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఓకే ఇక్కడ ఈ ఫ్రేమ్ బాగుంటుంది బావా, ఇక్కడ చెప్పు ఇంట్రొడక్షన్, ఇక్కడ బాగుంటుంది బావా, ఇక్కడ ఇలా చెప్పు, హిస్టరీ చెప్పు, ఇలా యాంగిల్స్ తీద్దాం, అలా తీద్దామని వాడికి నాకన్నా తపన ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో మీరు జ్ఞాని ఏం చేస్తున్నాడు అని అనొచ్చు.
సో యాక్చువల్లీ చెప్పాలంటే జాన్ 2024కి వాడు హైదరాబాద్లో వాడి వర్క్ చూసుకుంటూ ఉన్నాడు. ప్రతిసారి మనతో ఉండాలంటే పాపం వాడికి కుదరదు కదా. నేనే చెప్పాను తనకి, వద్దులే నువ్వు అటు ఇటు ఎక్కడ ట్రావెల్ చేస్తావు. నేనేమనుకున్నానంటే ఆ టైంలో 2024లో నార్మల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్లేసెస్ కవర్ చేద్దామని హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సో జ్ఞాని వర్క్ చేసుకుంటున్నాడని నేను ఇంకా తను వద్దు అని చెప్పాను. సో ఇక్కడ ఇంకా కృష్ణ యాడ్ అయ్యాడు మన వీడియోస్లో. తను చెప్పాలంటే ఒక కో ట్రావెలర్గా చెప్పొచ్చు. మా ప్రతి వీడియోస్ ఒక హైలైట్ అనే చెప్పొచ్చు. నేను కూడా చాలా ఇబ్బంది పెట్టేవాడిని. కొన్నిసార్లు అయితే ఒక వీడియో ప్లాన్ చేశాము, ఒక రోజులో రెండు ప్లేసెస్ కవర్ చేయాలి, 2 వీడియోస్ షూట్ కంప్లీట్ అవ్వాలి, ఇంకంతే. ఆ రోజు అలా షెడ్యూల్ అయింది. సో మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఇంటికాడ నుంచి 5కి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 9 వరకు కంటిన్యూగా షూట్ జరుగుతూనే ఉంది. ఒక ప్లేసు ఇటు కిందకు ఉంటే మన ఆంధ్రప్రదేశ్కి, ఒక ప్లేసు ఆంధ్రప్రదేశ్ పైన ఉంది. అంత డిస్టెన్స్ ఉంది. జస్ట్ చెప్తున్నాను 600 కిలోమీటర్స్ అలా వస్తుంది. జస్ట్ మేము ఆ రోజు మొత్తంలో వాటర్ మాత్రమే తాగాము, ఇంకా నో ఫుడ్, నో టిఫిన్, ఎనీథింగ్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే వాడికి కూడా ఇంట్రెస్ట్ అంత ఉంటుంది, వీడియోస్లో రావాలి, రోహిత్తో వీడియో వెళ్ళాలి, వీడియో బాగా రావాలి, ఎండింగ్కి వచ్చేసరికి మొత్తం వాడికి హ్యాపీనెస్, అదొక హ్యాపీనెస్ వాడికి. సో వాడికి కూడా నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోలేదు. కృష్ణ నీకు కూడా చెప్తున్నారా, చాలా 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 థ్యాంక్స్. నా వీడియోస్లో నేను పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎంత కష్టపడ్డాము, ఎంత ఒక వీడియో కోసం ఎలా అంటే అంత కష్టం, ఇంకా ఆ కష్టాన్ని ఇంకా వివరించలేము. సో నీకు కూడా నా పక్క నుండి ఇలా హెల్ప్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ కృష్ణ. మనది ఈ కో ట్రావెలింగ్ అనేది, కో పార్ట్నర్ ఏదైతే అంటారో, ఏదైనా అనొచ్చు మేబీ. సో ఇది ఎప్పుడు మనం ఫ్యూచర్లో అయినా ఇలానే కలిసి వెళ్దాం, కలిసి ట్రావెల్ చేద్దాము. సో వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్ రా. 4th పర్సన్ నేమ్ వచ్చేసి నవీన్. మా బాండింగ్ ఎలా అంటే చాలా ఫన్నీ. నిజం చెప్పాలంటే అప్పటి వరకు వీడియోస్ ఏం తీసినా కానీ వీడిది ప్రియారిటీ ఎలా అంటే వీడియోస్ మొత్తం చూస్తాడు, చూసి మొత్తం వాడి లోపల వాడే అనుకొని బయటికి చెప్పేవాడు కాదు. వాడు ఏమనుకున్నాడు ఏమో, ఒకరోజు సడన్గా మేమంతా మాట్లాడుకొని డిస్కస్ చేసుకుంటా వేరే లెవెల్లో వెళ్ళాలరా వీడియోస్, ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలని మాట్లాడుకుంటున్న టైంలో నవీను నేను కన్జర్వేషన్ జరిగింది. ఒకరోజు ఇలానే చూసి ఎడిటింగ్కి మొత్తం దగ్గరుండి చూసి, చాలా కష్టపడుతున్నావు బ్రో, నువ్వు మాత్రం బ్రో కాదు మావ అనుకుంటాం మేమిద్దరం. తన్ని నేను మావ అంటాం, వాడు నన్ను మావ అంటాడు. సో అలా అనుకుంటా, ఏంటి మావ ఎంత కష్టపడుతున్నావు, ఓ చాలా పని ఉంది కదా, ఒక వీడియో తీయడానికి ఎంత కష్టపడతావు అని మొత్తం చెప్పి, వాడికి నిజం చెప్పాలంటే ఒక డైరెక్షన్ అనేది చాలా ఇష్టం. ఫస్ట్ కానించి మేము మా పరిచయం 7 ఇయర్స్, బీటెక్ స్టార్టింగ్ నుంచి పరిచయం. వాడికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న ఏమైనా కొత్తగా థింక్ చేయడం చాలా ఇష్టం. వాడు ఉన్నట్టుండి ఒకసారి మామ నీ యూట్యూబ్ వీడియోస్కి స్క్రిప్ట్ నేను రాస్తా అన్నాడు. సో వాడు ఎందుకు అలా అన్నాడు ఏందని నాకు అర్థం కాదు. ఫస్ట్ కొంచెం షాక్ అయ్యాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవును కదా, మనలోనే ఒక స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఉన్నారు కదా, కొత్తగా చెప్పేవాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఫస్ట్ వాడి మీద ట్రైల్ వేద్దామని మేము వాడి చేతే చీరాల బీచ్ స్క్రిప్ట్ రాపించాను. అది March 9th 2024లో అప్లోడ్ చేశాను మన యూట్యూబ్లో. సో చూడండి ఉంటుంది. సో వాడి చేతే స్క్రిప్ట్ ప్లాన్ చేయించి వాడే మొత్తం ఓవరాల్గా తను చూసుకున్నాడు స్క్రిప్ట్ మొత్తం. సో నువ్వే కదా ఇది రాసింది ఫస్ట్ స్క్రిప్ట్ అని వాడినే తీసుకుని వెళ్ళాను ఆ ట్రిప్లో. చీరాల ట్రిప్లో ఉంటాడు, తన నేమ్ నవీను, తన పేరే, తనే ఫస్ట్ వీడియోలో వచ్చింది, అదే ఫస్ట్ వీడియో వాడు మన ఛానల్లో రావటం. సో అప్పటి నుంచి March 9th 2024 కానించి ఇప్పుడు ప్రజెంట్ ఎండింగ్ వరకు ఏదైతే రీసెంట్గా తీశానో భవానీ ఐలాండ్, ఆ వీడియో వరకు ఓవరాల్గా మన ఛానల్లో స్క్రిప్ట్ మొత్తం తనే రాసేది. తన నేమ్ నవీన్. రేపు 2025 నుంచి నేను ఇంకా క్లియర్గా చెప్తాను, మన ఛానల్కి కో ట్రావెలర్, కో పార్ట్నర్స్, స్క్రిప్ట్ రైటర్స్ నేను డైరెక్ట్గా ఇండివిజువల్గా నేమ్స్ అయితే ఇస్తాను. సో వాడికి నేను వాడి నేము నాకు తెలిసి రిమైనింగ్ వాళ్ళని ఎప్పుడైనా చూసుంటారు, కానీ వీడు వచ్చేసి మన ఏ ఛానల్లో ఏ వీడియోలో నేను చెప్పలేదు,
ఏ మూమెంట్లో కూడా వీడి నేమ్ ఇలా మన ఛానల్స్కి స్క్రిప్ట్ రాస్తాడని చెప్పలేదు. సో ఇప్పుడు ఆ టైం వచ్చిందని అనుకుంటున్నాను. నవీన్, నీ స్క్రిప్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం. ఎందుకంటే నా వీడియో ఎంత జరిగినా కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి అక్కడికి వెళ్తే ఏముంటుంది, ఇక్కడికి వెళ్తే ఏముంటుంది, ప్రతిదీ రీసెర్చ్ చేసి నువ్వు అంత కష్టపడి స్క్రిప్ట్ రాసి ఇస్తేనే నేను ఆ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయటం కానీ, ఆ ప్లేస్ గురించి చెప్పడం కానీ, వీడియోలో రావటం కానీ. సో అంతే కదండి, ఒక హీరో ఎంత కష్టపడ్డా కానీ డైరెక్టర్ ఆ ఫ్రేమ్లో కానరాడు. సో హీరోనే కానొస్తాడు. అలా నేను వీడిని మనస్ఫూర్తిగా అలానే అనుకుంటాను. ఎందుకంటే ఒక కష్టాన్ని గుర్తుంచుకోవాలి, ఎప్పటికీ మనం ఏ పొజిషన్లో ఉన్నా గుర్తుంచుకోవాలి. సో అలా ఇప్పుడు అయినా ఫ్యూచర్లో అయినా నవీనే మన యూట్యూబ్స్కి, మన వీడియోస్కి మొత్తానికి స్క్రిప్ట్ రాస్తాడు. నవీన్, చాలా 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 థ్యాంక్స్ రా. ఇప్పటి వరకు నాతో ఉండి నాతో ట్రావెల్ చేసి నేను అడిగింది ప్రతిదీ కాదనకుండా వాడికి ఉన్న టైంలోనే ఇంకా వాడి వర్క్ షెడ్యూల్స్ని పక్కన పెట్టి నా స్క్రిప్ట్ని కూడా ఒక్కొక్కసారి నేను మార్నింగ్ చెప్తే ఈవినింగ్ కల్లా వాడు స్క్రిప్ట్ రెడీ చేసి ఇస్తాడు. కొన్నిసార్లు బిజీ షెడ్యూల్స్ అవ్వటం వల్ల నేను తొందరగా చెప్పాల్సి వస్తుంది. వాడు ఏ రోజు నాకు కుదరదురా, నాకు టైం పడుతుంది, ఇలా అవుతుంది అని ఎప్పుడూ చెప్పలేదు. మా మధ్య ఇలాంటి కన్జర్వేషనే రాలేదు. సో ఇంకా నన్ను అడుగుతాడు, నెక్స్ట్ ట్రిప్ ఏంట్రా, తొందరగా చెప్పు, ప్లాన్ చేద్దాము, వీడియోస్ లేట్ అవ్వకూడదు, ఇంకో ట్రిప్ ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం, ఇలా స్క్రిప్ట్ రాశాను ఎలా ఉంది, కొంచెం అడ్వాన్స్గా రాద్దామా. ఇలా వాడికి వచ్చిన ఆలోచనలు మొత్తం నాతో డిస్కస్ చేసి, నా కాడ ఉన్న ఆలోచనలు మొత్తం వాడితో డిస్కస్ చేసి, ఇలా మా మధ్య బాండింగ్ అయితే 7 years బాండింగ్ కదా, అంత ప్రేమ ఉంటుంది. మేము 7 years మా రిలేషన్షిప్ ఉండి, ఫ్రెండ్షిప్. సో ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఎప్పుడో మార్చి నుంచే మన ఛానల్కి ఏ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నవీనే స్క్రిప్ట్ రైటర్ అవుతాడు. సో ఫ్యూచర్లో వాడి వర్క్ బిజీగా ఉన్నా, నేను బిజీగా ఉన్నా, చేంజ్ అయినా కానీ ఎప్పటికీ నేను తనకి థ్యాంక్స్ అయితే చెప్పుకోలేదు. సో నవీన్, చాలా 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 థ్యాంక్స్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. ఫైనల్గా లాస్ట్ పర్సన్, తన నేమ్ వచ్చేసి తేజ. సో మా ఇద్దరు బాండింగ్ చెప్పాలంటే ఎక్కువ మేము టైం పీరియడ్ ట్రావెల్ చేయలేదు. నిజం చెప్తున్నాను, నేను కొన్ని రీల్స్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. మా టైం పీరియడ్ చాలా తక్కువైనా మా క్లోజ్నెస్ చాలా ఎక్కువ అని అంటూ ఉంటారు. సో అలాంటిదే నా లైఫ్లో కూడా ఒకటి పాసిబుల్ అయింది. సో తేజతో నా జర్నీ మేలో స్టార్ట్ అయింది, 2024 మేలోనే. ఇప్పటికీ 8 months అవుతుంది. బట్ మా బాండింగ్ ఎలా అంటే 20 years 24 years బాండింగ్ లాగా ఉంటాం, మేము అంత క్లోజ్ అయిపోయాం. సో మేము ఫస్ట్ ట్రిప్ వచ్చేసి 18th May 2024 చేసాము. తను నార్మల్గా మా ఇంటికాడ పర్సనే, నేను పరిచయం అయ్యాను. పరిచయం అయ్యాక ఒకరోజు అడిగాడు, బ్రో నీతో వీడియోలో ట్రావెలింగ్ చేస్తాను, నేను కూడా నీతో వస్తానని అనగానే నేనేంటంటే అంత తొందరగా ఎక్కువగా కలవను ఎవరితో. నిజం చెప్పాలంటే నాది సోలో ట్రావెలింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, లేదా కృష్ణాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాను. సో మేము క్లోజ్ అయ్యాక ఇలా అడగగానే సరే ఏముందిలే, మేము క్లోజ్ అయ్యాం కదా, తనతో వెళ్దామని ఫస్ట్ ట్రిప్ అప్పుడు వెళ్ళాము. అది ఆల్రెడీ అప్లోడ్ చేశాక ఆ వీడియోతో మా ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఎలా అయిందంటే అన్బ్రేకబుల్, అంటే ఎలా చెప్పవచ్చు అంటే చాలా స్ట్రాంగ్ అయింది. సో అప్పటి నుంచి మేము ప్రతిదీ వీడియో ఎలా ఉంటుందంటే నా కాడ బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం వీడియో చూసుకుంటూ ఉంటాడు. సో మన యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏమైనా పక్కన వాళ్ళకి షేర్ చేయాలన్నా, ప్రమోషన్స్ చేయాలన్నా, ఒకరి నుంచి ఒకరికి పాస్ చేయాలన్నా మొత్తం A to Z మొత్తం తనే చూసుకుంటూ ఉంటాడు. మా బాండింగ్ ఇంకా చాలా క్లోజ్ అయిపోయాం. నిజం చెప్పాలంటే ఎంత క్లోజ్ అంటే తను కూడా ఒక ఇంట్లో పర్సన్ లాగా, ఒక బ్రదర్ లాగా నేను అలా ట్రీట్ చేయటం, ప్రతిదీ డిస్కస్ చేసుకుంటాం. ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఎలా ఉండాలి ఏంటి అని. ఇప్పటి వరకు స్టిల్ లాస్ట్ వీడియో వరకు తన్నేమే తేజ లాస్ట్ వీడియో వరకు వచ్చాడు. సో మా మధ్య ఇలా ట్యాంక్స్లు అలాంటివి ఏమి ఉండవు నిజం చెప్పాలంటే. సో ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ నేను ఎప్పుడు వాడికి చెప్పలేదు అరే ఇలా థ్యాంక్స్ రా అని, బట్ చెప్పాలి అని అనుకున్నాను, అందుకని చెప్తున్నాను. తేజ చాలా చాలా థ్యాంక్స్ రా, మన బాండింగ్ ఎప్పుడు ఇలానే ఉండాలి. నువ్వు అనుకోవచ్చు నేను ఎప్పుడు నిన్ను మెన్షన్ చేయలేదు, ఎక్కడా చేయను కూడా. సో నాకు ఎలా అంటే మాటల్లో కన్నా చేతల్లో చూపించడం ఇష్టం. అది దేంట్లో అయినా, ఫ్రెండ్షిప్లో అయినా, ఇంకోటిలో అయినా మాటలు ఎక్కువ చెప్పను, ఏదైనా యాక్షన్లోనే ఉంటుంది మంది.
సో థ్యాంక్ యూ సో 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 మచ్. నాతో ఉండి నాతో ట్రావెల్ చేసి మన బాండింగ్ ఎంత క్లోజ్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఈ 8 months ఫ్రెండ్షిప్ నాకైతే కొన్ని 20 years అలా అంత మెమొరబుల్గా ఉంది. అంత మన జర్నీ అంత బాగుంది. సో ఇలాంటి జర్నీ మన ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది. ఎప్పుడు నాతోనే ఉంటావు నువ్వు, నో ప్రాబ్లం. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్. గైస్, ఫైనల్గా 5 members గురించి అందరికీ క్లియర్గా చెప్పాను. మా బాండింగ్ అంతా నిజంగా అలా మాట్లాడుతుంటే నేనే కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే పాస్ట్లో జరిగిన 1 by 1 గుర్తు చేసుకుంటా మన పక్క నుండి సపోర్ట్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. సో మీరు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, రిమైనింగ్ వాళ్ళు అందరూ నన్ను తిట్టుకుంటున్నారని నాకు తెలుసు. నేను పర్టికులర్గా ఈ 5 members గురించి ఎందుకు చెప్పానంటే, వీళ్ళు మెయిన్ రీజన్ నా యూట్యూబ్ ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అంత సక్సెస్ అని కూడా చెప్పను, జస్ట్ ఇలా రన్ అవుతున్నా కానీ రీజన్ వచ్చేసి వీళ్ళు ఉండటం వల్లే నేను ఇప్పుడు ఇంత కాన్ఫిడెన్స్గా ఇలా వీడియో తీస్తున్నాను. అలానే నాకు నా లైఫ్లో నా పక్కన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా బీటెక్ ఫ్రెండ్స్ కానీ, నా ఇంటర్ ఫ్రెండ్స్ కానీ, 10th ఫ్రెండ్స్ కానీ. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా బాగుంటుంది. ఎవరితో కలిసినా నేను వెంటనే క్లోజ్ అవుతాను. వాళ్ళ ప్రేమ మొత్తం నాకు అలానే చూపిస్తారు. బట్ వాళ్ళందరినీ నేను మెన్షన్ చేయలేదు, ఎవరు ఏమనుకోవాకండి. మన రిలేషన్షిప్ ఎవరితో ఉన్నా, రిమైనింగ్ పర్సన్స్ ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎప్పుడూ మీ మీద ప్రేమ నాకు అలానే ఉంటుంది. నేను కేవలం వీళ్ళ గురించి చెప్పడానికి గల రీజను, ప్రజెంట్ నేను యూట్యూబ్ది రన్ చేస్తున్నాను కాబట్టి, యూట్యూబ్ గురించి చెప్తున్నాను కాబట్టి, వీళ్ళు మెయిన్ రోల్స్ ప్లే చేశారు కాబట్టి వీళ్ళ గురించి చెప్తున్నాను. రిమైనింగ్ వాళ్ళు ఎవరూ ఫీల్ అవ్వకండి దయచేసి. ఎందుకంటే మీకు తెలుసు, నేను ఒకరిని ప్రేమిస్తున్నా కానీ ఇష్టపడుతున్నా కానీ ఎప్పటికీ ఇక్కడ గుర్తుపెట్టుకుంటాను. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఫారెన్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తూ ఉంటే కొంచెం ఫీల్ అవుతారు. బట్ ఫీల్ అవ్వకండి, మన బాండింగ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. చాలామందికి డౌట్, కన్ఫ్యూజన్ అనేది ఉంది నాకు తెలుసు. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ గురించి 10 messages వస్తే దాంట్లో నువ్వేం చేస్తుంటావు, ఫుల్ టైం ట్రావెలరా లేకపోతే ఏమైనా వర్క్ చేస్తావు అన్న మెసేజెస్ ఒక 5 ఉంటాయి. వాటి గురించే ఉంటాయి ఎక్కువ. సో ఇప్పుడు మీకు క్లారిటీ అయితే ఇస్తాను నేనేం చేస్తున్నానని. ఫస్ట్ థింగ్, నేను ప్రజెంట్ ఫుల్ టైం ట్రావెలర్ని కాదు. నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తూ నా ఓన్ ఆఫీస్ ఒకటైతే పెట్టడం జరిగింది నా ఓన్ ప్లేస్లో. సో అది చూసుకుంటూ ఉంటాను. నాకు టైం పాసిబుల్ అయినప్పుడల్లా నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. ఫ్యూచర్లో అంతా అనుకున్నట్టు జరిగితే ఫుల్ టైం ట్రావెలర్ అయితే అవుదామని అనుకుంటున్నాను. ఇంకా డిసైడ్ అవ్వరా. సో చూద్దాం ఎక్కడి నుంచి ఎటు వెళ్తుందో మన ప్రయాణం. సో మీ అందరికీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, అలానే ఒక ఓన్ ఆఫీస్ ఉంది నాకు. అలానే ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఫైనల్గా అందరికీ, నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, ఫాలోవర్కి, అలానే నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్. ఇప్పటి వరకు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తూ వస్తూ, ఇంకా ఫ్యూచర్లో ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు నా ఇన్స్టా పేజీకి, నా యూట్యూబ్కి ఇలానే చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఆల్రెడీ నేను ఇన్స్టాలో చాలాసార్లు అప్డేట్స్ ఇచ్చాను. ఒక 3 updatesతో మీ ముందరికైతే వస్తానని. ఆ 3 updates కూడా నేను త్వరలోనే, ఈ వీడియో తర్వాత అయినా, ఈ వీడియో బిఫోర్ అయినా నేను రిలీజ్ చేయొచ్చు. ఆ అప్డేట్స్ చూశాక మీరే ఆశ్చర్యపోతారు ప్రతి ఒక్కళ్ళు. సో అంత బాగుంటాయి, అంత ప్లానింగ్లో ఉన్నాను. 2025లో వీడియోస్ నేను మీకు ఒకటే గ్యారెంటీ ఇస్తున్నాను, ఎవరు ఎప్పుడు ఏ యూట్యూబర్ చూపించని విషయాలు చెప్పటం కానీ, ఆ వీడియోస్ చూపించడం కానీ అలా ప్లాన్ చేస్తున్నాను. అంత బాగుంటాయి. అది కూడా డిఫరెంట్గా యూనిక్ స్టైల్తో ప్లాన్ చేస్తున్నాను. వీడియోస్ మొత్తం మీ అందరికీ నచ్చుద్ది. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి. ఫైనల్గా నేను మా పేరెంట్స్కి కూడా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. నన్ను ఇప్పటి వరకు ఇలా సపోర్ట్ చేస్తూ, నేను ఏది చెప్పినా కాదు ఇలా వద్దు అనకుండా, నేను చెప్పిన ప్రతి దానికి సరే సరే అనుకుంటూ వస్తున్న నా ఫాదర్ కానీ, మదర్ కానీ ఇద్దరికి నేనైతే ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళిద్దరి గురించి నేను చెప్పదలుచుకోలే ఎక్కువ. ఎందుకంటే
ఇంకా బాండింగ్ వేరు, మీ ఆల్రెడీ తెలుసు, ఈ ప్రతి ఫ్యామిలీలో ఉండేది. సో ఒక్కటే చెప్పగలను, చాలా 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 థ్యాంక్స్ అమ్మా నాన్న, ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ వస్తూ నన్ను భరిస్తూ వస్తున్నందుకు. సో చాలా హ్యాపీ నేనైతే. సో మీరు కూడా అంత హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఒకరోజు అయితే ఖచ్చితంగా చేస్తాను. సో గైస్, ఎక్కువ బోర్ కొట్టించినట్టున్నాను మీ అందరికీ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో తొందరగా ఎండ్ చేస్తాను. సో లవ్ యూ సో మచ్ గైస్, అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. లవ్ యూ ఆల్.